ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నందిని, ఎవరి కొత్త క్యారెక్టరు? పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ నందిని. నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా అక్క? నందిని అక్క, బాగున్నావా? బాగున్నాను. అత్తయ్య. అయ్యో లేమ్మా, ఎలా ఉన్నావు నందిని? చదువు అయిపోయిందా? నందిని బాగున్నావా? బాగున్నాను బావగారు. నందిని బాగున్నావా? బాగున్నాను బావగారు. వీలైనంత త్వరగా సగం ఆస్తి రాయించుకోవాలి. అప్పుడే వీళ్ళు నా మాట వింటారు. ఏమైందంటీ? త్వరగా హాల్లోకి రావే. ఎందుకు? మళ్ళీ నీ సవితి వచ్చిందే. సవత? అవునే, నందిని వచ్చింది. ఎందుకొచ్చింది? దాన్నే అడుగు. నీ కోపరంలో నిప్పులు పోయడానికే వచ్చినట్టుంది. పదండి. టిఫిన్ చేసావా బావా? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంకా లేదు నందిని. ఇలా లేట్ అయితే ఎలా బావా? టైం టు టైం అన్ని జరిగిపోవాలి. పదండి, మీతో టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేస్తాను. చూసావటే, వచ్చి రాగానే ప్రేమ వలకబోస్తోంది. ఇలాగే అందరినీ ఆకట్టుకుని అఖిల్ని బుట్టలో వేసుకుంటుంది. తను చాలా కేరింగ్ గా చూసుకుంటుందమ్మా. హాయ్ హారిక, ఎలా ఉన్నావు? ఎందుకొచ్చావు? ఎవరమ్మన్నారు నిన్ను? నేనే రమ్మన్నాను. ఎందుకు? నన్ను తప్పించి ఈ నందినిని ఇంటి కోడలు చేయడానికా? మాటలు జాగ్రత్తగా రానివ్వు హారిక. నందిని నీకు బదులుగా అఖిల్కి సేవలు చేయడానికి వచ్చింది. ఈ రోజు నాకు బదులుగా ఆయనకి సేవలు చేస్తోంది. రేపు తనే భార్య అవుతుంది. ఆ ఉద్దేశంతోనే కదా మీరు తనని మళ్ళీ రప్పించారు. నన్ను నా భర్తని విడదీయాలని ప్లాన్ చేశారు. నా జీవితాన్ని నాశనం చేయాలని కదా మీ ఉద్దేశం? హారిక, నీ నోటికి హద్దు అదుపు లేదా? ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావు? కడుపుతో ఉన్న హారికను కొడతావా వదనా? ఇదే నేను పెద్దరికం. వీల్ చైర్ని నెట్టడానికి అఖిల్ సాయం అడిగితే తనేమంది? భారీగా సేవలు చేయాల్సింది పోయి నోటికొచ్చినట్టు వాగింది. అఖిల్ని బాధ పెట్టింది. అందుకని నందిని తీసుకొస్తారా అత్తయ్య? అందుకు మాత్రమే కాదు, అఖిల్కి ఎవరో ఒకరు తోడుగా ఉండి సేవలు చేయాలి. అప్పుడే
తను త్వరగా కోలుకుంటాడు. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు కాబట్టి నీకు పనులు చెప్పడం కరెక్ట్ కాదని నందినిని పిలిపించావమ్మా. ఇది నీ మంచి కోసమే హారిక. నా భర్తకు మరో ఆడది సేవలు చేయటం నాకు మంచిలా అవుతుంది బావగారు. నువ్వు నందినిని వేరే ఉద్దేశంతో చూస్తున్నావు, అందుకే నీకు అంతా చెడుగా కనిపిస్తుంది. అఖిల్ని చూసుకోవడానికి మనందరం లేవటే మళ్ళీ నందిని పిలిపించారు. నందిని నర్సే కాదు, తను ఫిజియోథెరపిస్ట్ కూడా. తను దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తే అఖిల్ త్వరగా లేచి నడుస్తాడు. మాకు ఆ ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం లేదు. మీకు వేరే నర్సులు ఫిజియోథెరపిస్టులు దొరకలేదా బావగారు? ఈ నందిని ఒక్కతే ఉందా? నందినితో నీకేంటి సమస్య? ఎందుకంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? తన భర్త పక్కన పరాయి ఆడపిల్లుంటే ఏ ఆడపిల్లకైనా బాధగానే ఉంటుందదినా. అది చూసే కళ్ళని బట్టి ఉంటుందదినా. మన దృష్టి మంచిగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది. తనని పిలిచే ముందు నాతో ఒక్క మాటైనా చెప్పాలి కదా అత్తయ్య. ఏం చెప్పాలి నీకు? నువ్వు ఎలాగో అఖిల్ని పట్టించుకోవు. వాడంటే నీకు చిరాకు, కోపం. నందిని వస్తున్నట్టు రాత్రే అభివసు నాకు చెప్పారు. ఆయన నా భర్త అత్తయ్య. అంతకు ముందు నా కొడుకు కూడా. నువ్వు అఖిల్కి భార్యవి కాకముందే నందిని అఖిల్కి మరదలు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నువ్వే చెడుగా ఆలోచించి వాళ్ళని అపార్థం చేసుకుంటున్నావు. చూడు హారిక, నందిని వల్ల నీకు ఏ సమస్య రాదు. అనవసరంగా ఏదేదో ఊహించుకుని భయపడకు. హారిక, ఇక నుంచి అఖిల్ బాధ్యత నందిని చూసుకుంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా నందిని ఇక్కడే ఉంటుంది. ఓహో, ఇది సవతి పోరన్నమాట. బావుంది. ముందు ముందు నాకు బాగా పనికొస్తుంది. హారిక కడుపుతో ఉందదినా. దానికేదైనా జరిగితే మీరందరూ బాధ్యులు. ఇలా జరుగుతుందని నేను మళ్ళీ రావడానికి భయపడ్డానక్క. అనవసరంగా హారిక హర్ట్ అయింది. హారిక గురించి నువ్వు పట్టించుకోకు నందిని. అఖిల్ నడవడమే మాకు ముఖ్యం. నందిని, నీ డ్యూటీ నువ్వు చేయి. నిన్ను ఎవరు ఏమీ అనకుండా మేము చూసుకుంటాం. ఓకే? సరే బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.